ఎందుకంటే రాజధాని నిర్మాణం కనుక పూర్తయితే, పోలవరం కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకి రాజకీయ మనుగడ ఉండదనే ఒకే ఒక భయంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారండి. దాని వల్లనే ఈ రోజున ధర్మ పోరాట దీక్షను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఈ రోజున 12 గంటలు మరి చేస్తున్నారు. ఇక రాజధాని గ్రామాల్లోకి వస్తే 29 గ్రామాలు రాజధాని అండి. 29 గ్రామాల్లో కూడా మరి 3 పంటలు పండుతున్నాయని చెప్పి కొంతమంది అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. 3 పంటలు పండే భూములు కేవలం 4-5 గ్రామాల్లోనే ఉన్నాయండి. ఆ 4-5 గ్రామాల్లో కూడా మరి ప్యాకేజీ 1450 గజాలు ప్యాకేజీ కూడా ఇస్తున్నారు. కవులు కూడా 50,000 రూపాయలు కవులు కేటాయించారు. మరి మాకు మరి కొన్ని గ్రామాల్లో అయితే మరి వర్షాధారం మీద పంటలు పండే గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. వర్షం పడితేనే పంటలు పండుతాయి, వర్షం పడకపోతే పంటలు పండిన పరిస్థితి కూడా ఉందండి. మరి అటువంటి చాట మరి ఎకరం 10,000 కూడా కొంత ఏరియా జరుగుతుంది. మరి అటువంటి పొలాన్ని కూడా ఈ సంవత్సరం మరి 39,000 రూపాయలు కవులు ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైనా సరే రాజధాని నిర్మాణం పూర్తి అవ్వాలన్నా, రాజధాని నిర్మాణం జరగాలన్నా ఆయన వల్లనే జరిగిద్ది. మరి రాజధానికి ఏదైనా సరే ఆయనే పూర్తి చేయగలే నమ్మకం మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనే చేయాలన్నా కానీ.